ఎవడొద్దన్నాడు? నేను పార్టీలో ఉంటా, నా పర్సనల్ అది. హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ? ఆడపిల్ల లాగుండు. నువ్వు మన చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావు. ఆడపిల్ల లాగుండు. నువ్వు హద్దు మీరితే అసలు నాకు ఒక డౌట్, నువ్వు జేఏసీయా టీడీపీయా? నువ్వు టీడీపీ తరఫున ఎందుకు పలుకుతున్నావు? మా తెలుగుదేశం ఉంటా అంటున్నావు, కరెక్ట్. నువ్వు టీడీపీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నావు? నా చూపించమ్మా, ఒక ప్రసాద్ చూపించు, నీ సభ్యత్వం ఏ రోజు తీసుకున్నావు? అంటే నువ్వు జేఏసీ, మరి జేఏసీలో కీలక పాత్ర పోషించావు కదా తల్లి. దాన్ని ఏమంటారు? అంటే జేఏసీ తెలుగుదేశం రెండు ఒకటా? డోలెత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు డోలెత్తుకొని వెళ్ళాడు అందరి దగ్గరికి. ఇక్కడి నుంచి బయలుదేరి తిరుపతి దాకా ప్రజలు బ్రహ్మనాథం ఒంట్లో గాజులు తీశారు, కమ్మలు తీశారు. అవన్నీ ఏమైనాయి? ఎంత వచ్చినాయి డబ్బులు? ఎంత వాడారు? ఎక్కడ పోతే అక్కడ ఫ్రీ భోజనాలు పెట్టారు. మీకు ఖర్చు ఏమీ లేదు. డబ్బులు ఎంత వచ్చినాయి? నాకు చెప్పక్కర్లేదమ్మా, ప్రజలకు తెలియాలి. అమరావతి పేరున మీరు ఎంత దోసుకున్నారు? ఆ ఫండ్స్ ఎట్లా యూటిలైజేషన్ అయింది? ఎవరెవరికి ఇచ్చారు? ముందర బయట పెట్టామమ్మా. మీ అన్న గురించి నువ్వు మాట్లాడినా మాత్రం ఎవరికేం వచ్చేది లేదు. నువ్వు పార్టీ తెలుగుదేశం ఎంత లాగుదామన్నా అది చాలా చిన్నగా అది పడిపోయే బండిది, మునిగిపోయే పడవ. నువ్వేంటి మాట్లాడతావు? గౌరవం నిలబెట్టుకో. ఈ లెక్కలన్నీ చూపించు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వాలి కంప్లైంట్. ఈ డబ్బులు ఏం చేశారో వెళ్ళి పర్సనల్ అకౌంట్ స్టేట్మెంట్ పెట్టమను, బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టమను, జేఏసీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎంతో చిన్న మొత్తం పెట్టమను. ఆ డబ్బులన్నీ ఎక్కడ వేసారు? ఎవరి డిపాజిట్? నిజంగా కనుక వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చారని రాయలేదంటే అది చట్ట ప్రకారం నేరం. అది తెలియదే వాళ్ళకి. ఏం చేయదులే, మా చంద్రబాబు నాయుడు చూసుకుంటాడని. ఏం చూసుకుంటాడు? ఆయనకే దిక్కులేదు. ఇది ఒక ఉదాహరణ అండి, ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీ ఇట్లా కుటుంబ సభ్యుల మధ్యలో చిచ్చు పెట్టడం, ఇది వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబంలో ఇచ్చేయటం. ఆ అమ్మాయి ఎక్కడో మ్యారేజ్ చేసుకుందంట, ఎక్కడో ఉంటుంది. ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడించాడు. ఏమైంది? నేను ఒక ఒంటరివాడిని చెబుతున్నా. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేదా ఆమెకెందుకు అంత ఇంట్రెస్ట్? ఎందుకు? జనం పిచ్చోళ్ళు కాదు. నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావు. ఇప్పుడు అనవసరంగా చెప్తే నేను చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. దానికి నువ్వు సమాధానం చెప్పలేవు. నువ్వు మా సిస్టర్, మేము అంత కలిసి పెరిగాం, అంత గౌరవంగా ఉన్నాం. మనం కుటుంబం బదారపడకూడదు. గుర్తుపెట్టుకో. బదారపడితే ఎవరికి నష్టం? జనం హిహే నవ్వుతారు. ఏమొస్తుంది చెప్పు? నాకేమైనా వస్తుందా? నీకేమైనా వస్తుందా? అట్లనే నీ నోరుందని లోకేష్ చెప్పాడు, నీ ఎటపడతాను వాగుతావా? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నాకు సంపరించావా? నేను పార్టీ మారితే నీకేంటికో మా ప్రాబ్లం? నీ పార్టీ మారితే నాకు ఇష్టమని చేసుకుంటా. దట్ ఈస్ మై పర్సనల్. నేను నిన్న క్లియర్గా చెప్పాను, ఒంటరివాడన్నా. మా నాన్నలకి ఇష్టం ఉందా, మా బాబాయిలకి ఇష్టం ఉందా? వాళ్ళు చెప్పే చేరా నేను. వాళ్ళకి మేము ఇష్టం లేదంటే ఇట్టాకుంటాం, మేము తిరగలేమన్నారు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇష్టం ఉందా, ఇష్టం లేదా నాకు అనవసరం. దిస్ ఈజ్ మై ఇండిపెండెంట్ డిసిషన్. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం?